జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ ఆచిలూరు సిద్ధూరు రమణయ్య స్వాముల వారికి శ్రీనివాసాది స్వాముల వారికి జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులకును జై. సద్గురు పరంపరకు జై. మనము ఈ చీపాడు గ్రామంలో సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం అని స్థాపించుకున్నాము. మరి నిరంతరం ఇక్కడ సత్యదర్శనమే. అంటే నిజం తెలిస్తే నిత్యముక్తుడే, నిజం తెలిస్తే నిత్యముక్తుడే అనేటువంటి కాన్సెప్ట్ మంది. నేను మొట్టమొదటిసారి 13-14 సంవత్సరాలకు పూర్వం నిజం తెలిస్తే నిత్యముక్తుడే అనే గ్రంథం రచించిన, ముద్రణ చేసినాం కూడా. 1000 కాపీలు అయిపోయినాయి, లేవు ఇప్పుడు. చిన్న బుక్. నిజం తెలిస్తే నిత్యముక్తుడే. ఈ నిజం తెలిస్తే నిత్యముక్తుడే అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో మనం ఎన్నో విషయాలను చెప్పుకోవచ్చు. అంటే సమస్త ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా నిజములోనే ఉన్నది, నిజములోనే ఉన్నది. భౌతికపరమైనటువంటి ఈ ప్రపంచంలో మనకెన్నో, మన చూపు పారినంత దూరం, మన కంటికి కనిపించినంత వరకు ఈ ప్రపంచాన్ని మనం దర్శిస్తున్నాము, దాని గురించి మాట్లాడుతున్నాము, దాని గురించి వింటున్నాము, దాని గురించి కథలుగా చెప్పుకుంటున్నాము. ఏమర్థమైంది? చేసుకుంటున్నాము. అది మన పరిధి వరకు ప్రతి మానవుడు చేసే పని, ప్రతి మానవుడు చేసే పని. ఈ భౌతిక ప్రపంచంలో ఎలా బ్రతకాలనో, ఎలా జీవించాలనో, ఎలా ఈ జన్మను కడతేర్చుకోవాలనో, వేటితో బంధాలు పెట్టుకోవాలనో, వేటితో బంధాలను పెట్టుకోకూడదో, వేటిని వదలాలనో, వేటిని పట్టుకోవాలనో అనేది మన ప్రపంచం నేర్పిస్తుంది, సమాజం నేర్పిస్తుంది, సంఘం నేర్పిస్తుంది, పెద్దలు తెలుపుతారు, తల్లిదండ్రులు తెలుపుతారు, గురువులు తెలుపుతారు, బడికి పోతే ఉపాధ్యాయులు చెప్తారు. అవునా కదా? ఈ విధంగా భౌతిక ప్రపంచంలో జీవించే జీవన విధానము అందరికీ తెలుసు. దీన్ని ఒక చెప్పాల్సిన అవసరము లేదు. కానీ కంటికి కనిపించే ఈ పంచభూతాలు అని మనం చెప్పుకునేటివి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి ఈ 5, వాటితోనే సృష్టి మొత్తము జరిగింది అనేది మనకు పెద్దలు చెప్తున్నారు, వింటున్నాము. అది సత్యమే, అది నిజమే. అవునా కాదా? ఎందుకంటే పంచభూతాలతోనే 80 జీవరాశులు సృష్టింపబడుతూ ఉన్నాయి. మనకు శృతులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. శృతులు, వేదాలు, ఉపనిషత్తులు ఎవడు రాసినాడు? మానవుడే రాసినాడు. అవునా కదా? వానికి ఎలా తెలుసు? ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భౌతికపరమైనది కాదు, అది అభౌతికమైనది. ఎవరు చూడనిది, కంటికి కనిపించనిది, లోపల నుంచి వచ్చింది. ఇది ఆనాడు మహనీయులు, మునులు, మహర్షులు ఎలా రాయగలిగినారు ఈ విషయాలను ఆలోచించాలి కదా మనం. వేదం ఉంది, రూల్ ప్రకారం మనం మాట్లాడితే ఒక 10,000 సంవత్సరాలకు ఎనిక్కిపోతే 10,000 సంవత్సరాలు ఎనిక్కిపోతే
భాష లేదు మనకు, రిటర్న్ మాట్లాడేదే లేదు. మాటలు లేవు మనిషికి. ఉమ్, ఎక్కువ కాలం అవసరం లే. ఉమ్, ఒక 10,000 సంవత్సరాల పూర్వం పోతే వంట చేసుకుంటే పాత్రలు లేవు, లైట్ లేదు, ఉమ్, అగ్ని లేదు పుల్లయ్య. ఉమ్, వంట చేసుకొని తినేవాడు కాదు మనిషి, పచ్చి మాంసం తినేవాడు. ఉమ్, తర్వాత కాలక్రమేణా నిప్పు కనుగొన్నాడు మానవుడు. నిప్పు కనుగొన్నాడు అంటే ప్రకృతిలో నిప్పు పుట్టింది. నిప్పు పుట్టినప్పుడు ఆ నిప్పులో ఎన్నో జీవరాశులు, ఎన్నో కాయలు, ఫలములు కాలిపోయినాయి. కాలిపోయినప్పుడు అది తినడం వల్ల రుచి అనిపించింది వీనికి. పచ్చి తినేదానికని ఇది రుచి అనిపించింది. ఓహో, ఇదేందో కాల్చుకొని తింటే రుచిగా ఉంది కదా అని గ్రహించినాడు. అప్పుడు ఆ నిప్పును వాడు దాచిపెట్టినాడు. ఏది కేవలం 10,000 సంవత్సరాలకు పూర్వమే ఇంత జరిగింది మనకు. కానీ వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఎప్పుడు ఇవి అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం అని చెప్తున్నారు. ఒక్కొక్క యుగానికి ఎంత కాల ప్రమాణం అంటే కలియుగం కేవలము 4,32,000 సంవత్సరాలు. కలియుగమే, ఒక కలియుగమే 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. 17 లక్షల చిల్లర త్రేతాయుగం. 35-36 లక్షల సంవత్సరాలకు చిల్లర లే డబలు. త్రేతాయుగానికి కృతయుగం డబలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు, దానికి డబలు ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగము 16 లక్షల చిల్లర అంటే 17 లక్షల చిల్లర, దానికి డబల్ 34 లక్షల సంవత్సరాలు కృతయుగం. మొత్తం కలిపితే 64 లక్షల సంవత్సరాలు ఈ అన్ని యుగాలు కలిస్తే అని చెప్తున్నారు మనకు. అవునా కదా? అన్ని లక్షల సంవత్సరాలు పోయినాయి చెప్తున్నారు. పోలేదులే. అయితే అప్పుడు 10,000 సంవత్సరాలకు పూర్వం పోతే మనిషికి మాట లేదనుకుంటున్నాం మనము. మనకు భాష లేదు, అక్షరం లేదు, ఇవి లేవు, మాట రాకుంటే అక్షరాలే లేవు ఒక 10,000 సంవత్సరాల పూర్వం పోతే. అట్లాంటి మానవుడు అన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము ఇంత జ్ఞానము, ఇంత వేదము, ఇన్ని ఉపనిషత్తులు ఎలా రాయగలిగినాడు? ఆ కాలం మనుషులు ఉన్నారు, అది వేరు యుగమా? ఆ కల్పన వేరా? ఆ కల్పం అంటారు. ఈ కల్పంలో ఒక మహానుభావుడు చెప్తున్నాడు, భాగవతము, రామాయణము, ఈ శివపురాణాలు, విష్ణు పురాణాలు, దేవి పురాణాలు ఇప్పటి కాదు ఇవి, ఈ కల్పంలోటి కాదు ఇవి, ముందు కల్పంలోటే. ముందు ఒక కల్పం వచ్చిపోయింది, ఆ కల్పంలో యుగాలన్నీ ధర్మాలు వచ్చిపోయినాయి, తర్వాత అంతరించిపోయింది, మళ్ళీ సృష్టి మొదలైంది. మనం పంట వేసి కోసేస్తాం, అంత ఏమి లేకుండా శుభ్రంగా ఆడికి అయిపోయి ఒక కల్పం. మళ్ళా దుక్కు తిని మళ్ళీ ఇత్తనం వేస్తాం, మళ్ళీ పంట వస్తుంది, అదొక కల్పం. ఇట్లా కల్పాలు ఎన్నో జరిగిపోయినాయని పెద్దలు చెప్తున్నారు మనకు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనంతమైంది. దీన్ని చెప్పడానికి ఒక జన్మ సరిపోదు మనిషికి, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉండాలి. అంటే మానవుడు వేదములో రాసినారు, ఉపనిషత్తుల్లో రాసినారు, సృష్టి క్రమాన్ని రాసినారు. సృష్టి ఎట్లా ఆవిర్భావమైంది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, పంచ తన్మాత్రలు ఏంటి, బ్రహ్మం ఏంటి, ఆ బ్రహ్మం ఎట్లా ఆవిర్భావమైంది, విష్ణు స్వరూపం అంటే ఏంది, ఈశ్వర స్వరూపం అంటే ఏంది,
పరమేశ్వరుడు అంటే ఎవరు? పరమశివుడు అంటే ఎవరు? ఇలా ఎన్నో రకాల జ్ఞానాన్ని మనకు ఆనాడు అందించినారు. ఈనాడు మనకు దొరుకుతూ ఉంది, మన దగ్గర ఉంది ఆ సమాచారం అంతా కూడా. ఇది ఎలా వచ్చింది అని మన ప్రశ్న వేసుకుంటే, మానవుని మేధాశక్తి ఇన్ఫినిటీ అంటే అంతము లేదు. మానవుని మేధాశక్తికి హద్దు లేదు. అది ఏం చెప్తుందో అంత మేధస్సు ఉంది మనిషికి. అంత మేధస్సు ఉండబట్టే కదా వేదాలు చెప్పినారు. అక్షరాలు రాని కాలములో, చదువు రాని కాలములో ఆ మహనీయులు ఎలా చెప్పగలిగినారు? ఈ సృష్టి రహస్యాన్ని ఎలా చెప్పగలిగినారు? బ్రహ్మతత్వాన్ని ఎలా కనుక్కున్నారు? ఈశ్వరతత్వాన్ని ఎలా కనుక్కున్నారు? విష్ణు స్వరూపాన్ని ఎలా తెలుసుకున్నారు? ఆ శక్తి స్వరూపాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసినారు వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే, అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆనాటి ఋషులు మునులు ఏకాంత ప్రదేశాలలో, నరమానవుడు కాదు కదా, ఏ జీవరాశులు సంచారము లేని కొండ గుహల్లో, హిమాలయ పర్వతాలలో, మంచు గడ్డ కట్టేటువంటి గుహల్లో వాళ్ళు ఉండి ఈ విశ్వానికి అతీతంగా ప్రయాణం చేసి వాళ్ళు ఈ విశ్వాన్ని ఎట్లా చూసినారంటే ఈ మైకును చూసినట్టు చూసినారు. మనం ఈ మైకును ఎట్లా చూస్తున్నామో అట్లా చూసినారు ఈ విశ్వాన్ని వాళ్ళు. విశ్వాన్ని, ప్రపంచం కాదు. ప్రపంచం అంటే భూమి వరకే. ఈ భూమండలమే ప్రపంచం అంటారు. విశ్వం అంటే నక్షత్ర మండలం, అనంతమైంది ఈ విశ్వం. అట్టి విశ్వాన్ని వాళ్ళు విశ్వాతీతులై, అంటే విశ్వానికి అతీతంగా పోయి, సూక్ష్మ శరీరంతో పోయి చూసి లెక్క కట్టినారు. అవునా కదా? అంటే సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతున్నాడు, చంద్రుడు ఎంత వేగంతో తిరుగుతున్నాడు, భూమి ఎంత వేగంతో తిరుగుతుంది, పౌర్ణమి ఎప్పుడు ఏర్పడుతుంది, అమావాస్య ఎప్పుడు ఏర్పడుతుంది, గ్రహాలు ఎప్పుడు వస్తాయి, సూర్యగ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది, చంద్రగ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ పంచాంగాన్ని కనుక్కున్నాడు మానవుడు. అవునా కదా? ఎంత మేధాశక్తి కావాలా? ఇప్పుడు టెలిస్కోపులు పెట్టుకొని, రాకెట్లు తయారు చేసుకొని, అంతరిక్షంలోకి ప్రయాణం చేసి, ఎన్నో శాటిలైట్ పంపించి కనుక్కోలేకున్నాం మనం. ఆనాటి మునులు, యోగులు, వాళ్ళ వయసుకు సంబంధం లేదు, వాళ్ళకు ఆయుష్ లేదు, ఇప్పుడు మనం అనుకునే సప్త ఋషులు ఉన్నారు, వేదవ్యాసుడు ఉన్నాడు. వాళ్ళకు జీవించే జీవితము తుది మొదలు లేదు, వాళ్ళకు జనన మరణములు లేవు, వాళ్ళ ఆయుష్కు అవధులు లేవు. ఇన్ని సంవత్సరాలు బతికనే చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు, ఎప్పటికీ ఉన్నారు వాళ్ళు. సూక్ష్మలోకాల్లో ఉన్నారు, సూక్ష్మంగా ఉన్నారు, ఉండి మనతో పలికిస్తున్నారు. మనందరినీ వాళ్ళు వాడుకుంటున్నారు. మనం ఎలాగైతే మన ఇంట్లో ఉండే పరికరాలను, గిన్నెను, చెమ్మును, ప్లేటును, కుండను, బాణను ఎలా వాడుకుంటున్నామో అలా ఈ సమస్త మానవాళిని, ఈ సమస్త విశ్వాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది అనంతమైన శక్తి స్వరూపం. మనకు తెలుసు, స్థూలంగా ఉన్న ఈ మట్టిలో మొక్కలు పుడతాయి, దుంపలు పడతాయి, పండ్లు వస్తాయి, 84 జీవరాశులు పుడతాయి. అది తెలుసు మనకు అది మాత్రమే తెలుసు. కానీ దీని వెనకలో ఉండే సూక్ష్మ ప్రకృతి,
ఈ భూమి స్థూల ప్రకృతి. స్థూలంగా ఏమేమి పుడుతున్నాయో మనం చెప్పగలుగుతున్నాం. కంటితో చూసి 80 జీవరాశులు పుడుతున్నాయి. క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, పాములు, ఎన్నో రకాల జీవరాశులు, మొక్కలు, జలచరములు, అవునా, అండజములు, పిండజములు, బుద్భుదములు, శ్వేతజములు, ఇవన్నీ భౌతికంగా మనకు కనపడుతున్నాయి. మనం చెప్పగలుగుతున్నాం. ఏది భూమి, స్థూల భూమిని చూసి. ఈ స్థూలంగా కనపడే భూమి స్థూల ప్రకృతి. కానీ ఈ భూమికి లోపల సూక్ష్మ ప్రకృతి ఉంటుంది. భూమి అనేది ఒక సూక్ష్మ ప్రకృతి. ఆ సూక్ష్మ ప్రకృతిలో ఎంత సంపద ఉందో ఎవడు తెలుసుకోలేడు. అది అనంతమైన సంపద ఉంది. అటువంటి సూక్ష్మ సంపదను, అటువంటి సూక్ష్మ ప్రకృతిని దర్శించినారు మన మునులు, మన యోగులు, మన తపస్సులు, మన ఋషులు. అవునా? దర్శించి చెప్పి రాసి పెట్టినారు వేదాల రూపంలో. అవునా కదా? ఎట్లా తెలుస్తుంది వానికి? అది రాసి పెట్టిందానే ఎట్లా తెలుసు వానికి అంటే ఈ విశ్వశక్తిని, విశ్వ సృష్టిని రాసినాడంటే వేదములో వాడు విశ్వానికన్నా అతీతుడు అయితేనే కదా రాయగలడు. అంతే. నీకు తెలిసిన దాన్ని కదా నువ్వు రాయగలవు, అంతే. తెలియని దాన్ని రాయలేవు కదా. రాయలేదు. నువ్వు విశ్వాన్ని తెలుసుకోవాలంటే విశ్వాన్ని నువ్వు చూసే శక్తి నీకు ఉండాలి కదా. మనకు మహాసూచ్య 1 కిలోమీటర్ కనపడతాయి. ఇంకా లేదంటే ఆనందంలో రాసి కనపడతాయి దూరంగా. కొండ కనపడుతుంది అంతే. ఆ కొండలో ఏముండేది తెలియదు మనకు. కొండ కనపడుతుంది స్థూలంగా. అవునా కదా? ఆడ ఏముందంటే చెప్పలేము. ఆ కొండ మీద ఏముందంటే ఏముందో చెప్పాలంటే మనకు ఒక 50 అడుగుల దూరంలో, 100 అడుగుల దూరంలో చెప్తాం. ఆ రోడ్డు మీద పోయి ఊరు ఒకటి చెప్పలేము. నువ్వు ఒక 200 మీటర్ల దూరంలో మనిషి పోతే ఎవడు వాడు ఏడు ఉంటుంటాడే అనాచింది తప్ప ఖచ్చితంగా చెప్పలేవు. అవునా కదా? అట్లాంటిది కొన్ని కోట్ల యోజనాల వైశాల్యం ఉన్న ఈ విశ్వాన్ని చెప్పి బ్రహ్మను నిరూపణ చేసినాడు. బ్రహ్మవుడో చెప్పినాడు, విష్ణువుడో చెప్పినాడు, ఈశ్వరుడెవడో చెప్పినాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎలాంటిదో రాసిపోయినాడు. అవునా కదా? వాడు ఎంతటి మేధావి ఉండాలా, ఎంత శక్తి సంపన్నుడై ఉండాలా ఎంతగా. అటువంటి ఆ మేధాశక్తిని, ఆ దైవశక్తిని తెలుసుకోవడానికి ఈనాటికి కొంతమంది మహనీయులు హిమాలయాల్లో తపస్సులు చేస్తూనే ఉన్నారు. 100,000 సంవత్సరాలు జీవించి ఉన్నారు వాళ్ళు. నిజం ఈ మాట. అఘోరీలు కాదు, అఘోరీలు వేరు. ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, మునులు ఉన్నారు. వాళ్ళు క్షణములో మాయం కాగలరు, మనిషి కానరాకుండా పోగలరు. క్షణములో భూమి ఈ వారం నుంచి ఆ వారికి పోగలరు. పెద్ద విశాలమైన భూమి కదా. ఈ పక్క ఉండేవాడు ఆ పక్కకు పోవాడు క్షణములో. భూమి ఎంత లెక్క వాళ్ళకు క్షణములో సూర్యమండలానికి పోగలరు, క్షణములో చంద్రమండలానికి పోగలరు, క్షణములో వేరే సౌర కుటుంబానికి పోగలరు, క్షణములో విశ్వాన్నంతా అరచేతిలో పక్కన చూడగలరు. అంతటి మేధాశక్తి ఉన్నటువంటి మహనీయులు ఉన్నారు కాబట్టే మనకి గ్రంథాలు దొరికినాయి, ఈ వేదాలు మనకు చిక్కినాయి, ఈ ఉపనిషత్తులు చిక్కినాయి. ఏం పుల్లయ్యా? హిందూ ధర్మం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ధర్మం. ఇది మతము కాదు. ఇది హిందూ మతం కాదు, ధర్మం ఇది. ఈ ధర్మం కోసము ఎందరో మహానుభావులు శ్రమించినారు, ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. మనము కుచిత స్వభావం కలిగి కులము మతము అనేటువంటి వైషమ్యాలు పెట్టుకొని మనం కొట్టుకుంటున్నాం తప్ప ఇంతకన్నా నీచమైన ప్రవృత్తి
ఇంకోటి లేదని నేను చెప్తా. ఎందుకంటే మానవుడే మాధవుడు అని చెప్పినాడు. మానవుడే మాధవుడు. ఎంత గొప్ప మాట ఇది, ఒక మాట. ఏం సుభద్రమ్మ, ఊరికి మనం నోటితో ఈ ఎంగిలి నోటితో పలకడంగా గొప్ప పని కాదు. మానవుడే మాధవుడు నోటితో పలికితే ఏమవుతుంది? ఈ మానవుడు ఎలా మాధవుడైనాడు, ఎందుకు ఆయనకి ఈ పేరు వచ్చింది, ఏముంది ఈ దేహంలో, పరిశోధన చెయ్యి, పరిశీలించు, అర్థమవుతుంది. మన గ్రంథాలు పుక్కిటి పురాణాలు కాదు, నగ్న సత్యాలు. అవి పుక్కిటి పురాణాలు కాదు. మత గ్రంథాలు పుక్కిటి పురాణాలు. మత గ్రంథాలు పుక్కిటి పురాణాలు. అది కాలమానాన్ని బట్టి వచ్చినటి. ఇది కాలానికి అతీతమైనటువంటిది హిందూ ధర్మం. కాలానికి అతీతమైంది వేదం. కాలానికి అతీతమైన ఉపనిషత్తులు. ఎంపులయ్య అటువంటి మహాజ్ఞానాన్ని, పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన మహనీయులకు శతకోటి వందనాలు. ఈనాడు మనం వాటిని తెలుసుకుంటున్నామంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం మనం చేసుకోవాలి. ఈ జన్మ ఎత్తడానికి ఈరోజు ఈ ఆశ్రమంలో కూర్చొని వాళ్ళని తలుచుకుంటున్నామంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి మనం. అవునా కదా? అటువంటి మహనీయులు ఎందరో ఇప్పటికీ ఉన్నారు ఈ భూమిపైన. భూమిపైనే కాదు, వాళ్ళు విశ్వవ్యాప్తమై ఉన్నారు. విశ్వాలలో అనేక లోకాలు ఉన్నాయి. అనేక లోకాలలో ఉన్నారు. నీకు తెలియదు. నీకు శ్రీపాడు తెలుసు, మైదుకూరు తెలుసు, కడప తెలుసు, పొద్దుడు తెలుసు. ఇంకేం తెలుసు నీకు? అవునా కదా? కానీ అనంత విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అటువంటి లోకాలంతా ఈ మహాపురుషులు ఉన్నారు. అవసరం వచ్చిన వాళ్ళు వస్తారు, భూమి మీద వచ్చి మార్గదర్శనం చేసిపోతారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిపోతారు. అందరినీ ఒక గాడిలో పెట్టిపోతారు. ఒక ధర్మాన్ని ప్రబోధించిపోతారు. ఒక ధర్మాన్ని మనకు చూపించిపోతారు. ఇలా నడుచుకోవడం చెప్పిపోతారు మహనీయులు. మళ్ళీ అంతర్లీనమైపోతారు. కంటికి కనపడరు వాళ్ళు. అవునా కదా? ఆ విధంగా ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది జీవ సమాధులైనారు. కొంతమంది దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. ఈ దేహం వాళ్ళకి ఒక లెక్క కాదు. ఇటువంటి దేహాలు 1,000,000 దేహాలు సంపాదించుకుంటారు వాళ్ళు. అంత శక్తి సామర్థ్యం ఉంది ఆ మహనీయులకు. ఉంది కాబట్టే వాళ్ళు మనకు ఈ జ్ఞానాన్ని అందించినారు. అలాగే జలం ఉంది. జలము స్థూలభూతం, భూమి పైన మాత్రమే ఉంది. అది స్థూల ప్రకృతి జలం ఒక భూమి పైన మాత్రమే ఉంది. సూక్ష్మ ప్రకృతి అయిన జలము విశ్వమంతా ఉన్నది. సూక్ష్మ ప్రకృతి అయిన జలము విశ్వమంతా ఉన్నది. విశ్వమంతా ప్రాణశక్తిగా ఉన్నది. అవునా కదా? ఎక్కడ చూసినా ఉన్నది. అది ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఇట్లాంటి జలాలను కోట్లు అది జన్మింపజేస్తుంది, సృష్టింపజేస్తుంది. ఈ భూమికి లోపల ఉన్న ప్రకృతి ఉంది, సూక్ష్మ ప్రకృతి. ఇట్లాంటి భూములు కోట్లు సృష్టించగలదు. అది దాని శక్తి ఉంది. సూక్ష్మ ప్రకృతి ఒకటి ఉన్నది. అలాగే జలముకు అగ్ని, సూర్యుడు స్థూలంగా కనపడుతున్నాడు మనకు. కానీ ఇలాంటి సూర్యుడు కోట్ల సూర్యులకు అతీతంగా ఒక అగ్ని స్వరూపం ఉంది. సూక్ష్మ ప్రకృతి ఉంది. ఆ సూక్ష్మ ప్రకృతి ఇలాంటి కోట్ల సూర్యులు పోయినా మళ్ళీ పుట్టిస్తుంది. మళ్ళీ పుట్టిస్తుంది ఆ సూక్ష్మ ప్రకృతి. అలాంటి సూక్ష్మ ప్రకృతి తన ఆధీనంలో పెట్టుకున్నారు ఋషులు, మహర్షులు, మునులు. వాళ్ళెంత గొప్పవాళ్ళు. అందుకే ఈనాడు వేద గ్రంథాలను కానీ ఉపనిషత్తులను కానీ మార్చడానికి ఎవరి తరం కాదు. అది తప్పని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. అది సంపూర్ణంగా ఎవరికి అర్థము కాదు. సంపూర్ణంగా అర్థం కాదు. ఇప్పుడు భగవద్గీత గ్రంథం ఉంది. ఎంత మహా పండితుడైనా వేదాంగుడైనా అందులో తెలుసుకుంది 10 పైసల భాగమే.
90 వేషాలు గూఢార్థము మనకు తెలియదు. ఊరిక శ్లోకం చెప్పి దానికి తెలుగులో అర్థం చెప్పుకొని మనం చెప్పుకుంటున్నాం. కానీ అది 10% 90% జ్ఞానము మనకు తెలియదు. 90% జ్ఞానము మనకు తెలియదు. కేవలం 10% తెలుసుకొని మనం సంబరపడుతున్నాము. ఇది గొప్ప అనుకుంటున్నాము. మనం తెలిసిన జ్ఞానం గొప్ప అనుకుంటున్నాము. అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఈనాటికి ఎందరో మహానుభావులు ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. పిచ్చోళ్ళు కాదు వీళ్ళంతా. మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. వాళ్ళ ఆలోచన ఎక్కడుందంటే గగనాంతరాల ఆ పక్క ఉంది. గగనానికి అతీతంగా ఉంది వాళ్ళ ఆలోచన. మనము స్థూలమైన భౌతికమైన రూపనామాదులపైన మన మనస్సు, భౌతికమైన రూపనామాదులపైన మన చూపు ఉంది. కాబట్టి ఆ రూపనామాలతో మనం తృప్తి పడతా ఉన్నాం. అవునా కదా? కానీ వాళ్ళ చూపు ఎక్కడుందంటే రూపనామాలకు అతీతంగా ఉన్నటువంటి సూక్ష్మ ప్రకృతి, విశ్వశక్తి, ఆ చైతన్యం అంటున్నామే, దానికి అతీతంగా ఉంది వాళ్ళ చూపు. ఆ దృష్టితో రాసిన గ్రంథాలే వేదాలు, ఉపనిషత్తులు. అవునా కదా? తనకి ఎట్లా తెలుస్తుంది? తెలిసడానికి అవకాశం లేదు కదా. అంత గొప్ప మేధా సంపత్తి మహనీయులు ఈ భూమి మీద అవతరించి మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చినారు. ఈనాడు ప్రతి ఋషి, ప్రతి గురువు, ప్రతి యోగి ఆ శక్తిని సంపాదించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నవవిధ భక్తులైతేనేమి, అష్టాంగ యోగములైతేనేమి, పంచముద్రతని యజ్ఞ యాగాదులైతేనేమి, ఇవన్నీ కూడా దేని చేస్తున్నారంటే ఆ దివ్య శక్తిని పొందడానికి చేస్తున్నారు. ఆ దివ్య ఫలాన్ని పొందడానికి చేస్తున్నారు. భౌతికమైన ఫలం కోసం అవసరం లేదు. భౌతిక ఫలం పని చేసుకుంటూ సంపాదించుకుంటాము. అవునా కదా? బాగా చదువుకొని కలెక్టర్ అయితే కనుక మనకు డబ్బులు దండిగా వస్తాయి. సీఎం పిఎం అయితే ఇంకా దండిగా వస్తాయి. పెద్ద ఇంజనీర్ అయితే ఇంకా డబ్బులు దండిగా వస్తాయి. దీనికోసం కాదు, విశ్వశక్తిని సంపాదించుకోవడం కోసం ఎందరో మహానుభావులు జీవితాలను పణంగా పెట్టినాడు. బాగా చదువుకోవాలా, ఉద్యోగం తెచ్చుకోవాలా, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నాకు పిల్లలు కనాలా, సావాలా, ఇది జీవితం అనుకుంటున్నాం మనం. అవునా కదా? ఇది జీవితమా? ఇది తుచ్చమైంది, ఇది గొప్పయింది మానవునికి. కానీ వేదాలు చెప్పిన మాటలు మానవుడే మాధవుడు, దైవం మానస రూపేణ దేహో దేవాలయో ప్రోక్తో జీవో జీవ సనాతన, నరుడే నారాయణుడు. ఎట్టరా నరుడు నారాయణుడు అని వాళ్ళు అంతు చూసినారు. ఊరికి వదల్లే వాళ్ళు. ఏం సుభద్రమ్మ, నారాయణుడు ఎట్టనో ఈ నరుడు అని పరిశీలన చేసినారు. ఎట్లా చేసినారు, ఎలా చేసినారు అంటే సూక్ష్మములోకి ప్రయాణం. అంటే స్థూల భూతాలైనటువంటి భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, పంచభూతాలు స్థూలభూతాలు అంటున్నాం మనం. ఈ భూతాలకు అతీతంగా వాళ్ళు ప్రయాణం చేసినారు. ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఆకాశం దిగి పోవాల్సిన అవసరం లేదు. యథా పిండే తదా బ్రహ్మాండం. ఈ పిండాండమే ఆ బ్రహ్మాండం. ఈ పిండములో ఉంది బ్రహ్మాండం అంతా. నువ్వు చూస్తే, ఆ శక్తి ఉంటే, నీకు లో దృష్టి ఉంటే ఈ పిండములో బ్రహ్మాండం ఉంది. నువ్వు రూపనామాల కాడ ఆగిపోకు. అంటే భూతత్వమైన రూపనామాల కాడనే ఆగిపోతున్నావు నువ్వు. జలతత్వమైన ప్రాణము, అగ్నితత్వమైన తేజస్సు, వాయుతత్వమైనటువంటి చైతన్యము, అర్థమైందా?
ఆకాశతత్వమైనటువంటి నిర్గుణ బ్రహ్మం. ఆకాశం నిర్గుణ బ్రహ్మము. ఆడి వరకు ప్రయాణం చేయాలి. ఆడి వరకు మనం ప్రయాణం చేయాలి. ఆడికి చెయ్యాలా? నువ్వు ఆడి చేస్తున్నావు ఈ భూతత్వమైన మట్టిలోనే పడిచేస్తున్నావు. రూపనామను భ్రమపడుతున్నావు. ఈ దేవుడు అంటున్నావు, అది 33 కోట్ల దేవతలను మొక్కుతున్నావు. 33 కోట్ల దేవతలు భూతత్వమే, అవునా కదా? మరి జలతత్వమైన ప్రాణం ఉన్నది, జలతత్వమైన ప్రాణం ఉన్నది. నువ్వు భూతత్వంలో ఉండి అది నా కూతురు, ఇది నా కోడలు, వాడు నా కొడుకు, వీళ్ళు నా మనమళ్ళు, వీడిట్టయిపాయ్, వాడిట్టయిపాయ్, అదెట్టయిపాయ్, ఇది ఇట్టయిపాయ్, ఈ దేహం ఇట్టయిపాయ్, ఇన్ని సరిపాయి నీ జీవితం అంతా. ఇదే సంసారం అంటే. ఘోర సంసారం అంటే ఇది. పెద్దలు చెప్పినారే, ఏది సాధన సంపత్తి గల సాధకునగరుడు ఘోర సంసారము బాధపడలేక తన పుణ్యోదయమున గురువుని చేరి ఉరతారా భక్తిని శరణని మురికే మరి మారి ఏందమ్మా ఘోర సంసారం అంటే ఇది అమ్మా. నువ్వు చెప్పానులా, ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు, మనముళ్ళు, మనవరాళ్ళు, అత్తలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మామలు, బిడ్డలు, ఈ సంసారంలోనే పడిపోయినవే నువ్వు. ఈ రూపనామద భ్రాంతిలో పడినావే, ఈ రూపనామాల సంపదలో పడినావే. డబ్బులు అంటావు, ధనం అంటావు, బంగారం అంటావు, ఎండి అంటావు, భూములు అంటావు, పైసలు నోట్లు కావాలంటావు, భార్య బిడ్డలు అంటావు, సంసారం అంటావు. ఇన్నే ఉంది నీ కథ అంతా, నీ వ్యవహారం అంతా ఇన్నే ఉంది. దీనికి అతీతమైన శక్తి భూమికాన్నే పడి చచ్చిపోయినవే నువ్వు. ఆ భూమిపై ఉండే జలము కాడికి వినపోయినావా? జలశక్తి ఉంది, అది ప్రాణశక్తి. సమస్త జీవులు ప్రాణులే అని భావించలేకున్నావు నువ్వు. అన్ని జీవులు ప్రాణులే, నేను ప్రాణినే అనే జ్ఞానము నీకు కలగలే. నేను బాపునోని, నేను రెడ్డిని, వాడు నీచిపోయినోడు, నేను కలెక్టర్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ను, నేను ఎమ్మెల్యేను, నేను ప్రెసిడెంట్ను గొప్పగా చెప్పుకుంటాను. ఈయన వచ్చినవే నువ్వు. అరే అన్ని ప్రాణులే, సమస్తము ప్రాణ దృష్టి ఉందే నీకు? ప్రాణ దృష్టి లేదే నీకు? అన్ని జీవులే. మమాత్మ సర్వభూతాంతరాత్మ, లోక సమస్త సుఖినుభవంతు, జీవోహం శివోహం. సమస్త జీవులు ఒకటే, సమస్త జీవరాశి ఒకటే అనే భావనే లేదే నీకు. నువ్వెప్పుడు తెలుసుకుంటావు ఈ జ్ఞానాన్ని? అవునా కదా? అందరూ జీవులే అని భావించిన వాళ్ళే ఈనాడు మనం కొలిసే మహనీయులు. షిరిడి సాయి కావచ్చు, సత్యగారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, కాశీనాయన కావచ్చు, వీరబ్రహ్మం గారు కావచ్చు, మీకు దగ్గరలో ఉన్న భద్రపల్లి ఈరయ్య కావచ్చు. వీళ్ళంతా కులము, మతము, జాతి, లింగ, కుక్కను నిన్ను ఒకటిగా చూసినారు. కుక్కను నిన్ను ఒకటిగా చూసినారు. అంటే జీవం అన్నాడు, జీవులు అన్నాడు. మనుషులు కుక్కలు భేదం లేదు. ఇస్తరులో అన్నం తింటే కుక్క వచ్చి తింటే తినిపించుకునేవాడు. తినుదమ్మా, నువ్వు తిను, నేను తింటాను. మనం సాటి మనిషిని తినిపించుకోలేకున్నాం మన ఇస్తరులో. నువ్వు మాదిగో, నువ్వు మాలో, నువ్వు పక్కవు అంటున్నాం. ఇప్పుడు పైడి కలకాడు ఆయన కుక్కలు ఒక పక్క, ఆయన ఒక పక్క తింటా అన్నాడు. ఎందుకు కుక్క మనుషులు? ఇప్పుడు షిరిడి సాయి సినిమా చూడలేదా మీరు? సాయిబాబా కుక్కలు ఆయన ఇద్దరు తినలేదా? అవునా కదా? దూరం ఎందుకు ఆయన తినడో లేదో చూడలేదు, కానీ పైడి కలకాడు ఒక ఆయన తినంగా నేను చూసిన పెట్టుకొని, అది గిన్నె, సిలవర్ గిన్నె పెట్టుకొని దాంట్లో బో పెట్టుకొని ఒక పక్క ఈయన తింటే ఒక పక్క కుక్క తింటాను. కాబట్టి
దేహభావాన్ని వదిలిపెట్టి జీవభావానికన్నా మనం పోయినామా? పోలేదు. మనకెట్లా మోక్షం కలుగుతుంది? మనకెట్లా దైవ కృప కలుగుతుంది? మనం ఎట్లా బాగుపడతాం? దేహభావనే ఉంది కానీ జీవభావన లేదే. రెండో జల భూతం కాడిపోతే ఆ జీవభావం నీకు లేదు. జీవభావాన్ని దాటుకోకపోతే వెలుగుంది, జ్యోతిర్బిందు స్వరూపం, అగ్ని. మొత్తం అందరూ అగ్ని స్వరూపులే, అందరూ తేజోమయ స్వరూపులే, అంతా తేజోమయమే. ప్రపంచమంతా తేజస్సు. అగ్ని లేకుండా అంటే తేజస్సు ఎట్టొస్తుంది? తేజస్సు. ఇప్పుడు జీవులు కూడా వినాయి, మొత్తం తేజోమయ రూపం. జీవభావాన్ని కూడా దాటుకొని తేజస్వరూపంలోకి మనం ప్రవేశించాలి. అప్పుడు నువ్వు తేజస్వరూపం అవుతావు. నువ్వు తేజస్వరూపము అవుతావు. తరువాత వాయువు చైతన్యము. వాయువు చైతన్యం. ఆ చైతన్య స్వరూపం అంటే చైతన్యం ఎలా ఉంది? పూర్వ మద్వయ మకండ చైతన్యం, పూర్ణ మద్వయ మకండ చైతన్య స్వరూపం పూర్ణంగా ఉంది. అంటే తేజస్సు కొంచెం దూరం ప్రసారం అయ్యి కొంచెం దూరం ప్రసారం కాకపోవచ్చు. జీవులు వేరువేరుగా మన కంటికి కనిపించవచ్చు. ప్రాణము అంతా ఒకటి. అన్ని జీవులకు ప్రాణం సమానమే. కానీ ప్రాణి కూడా ఇలా వేరువేరుగా కనపడవచ్చు. కానీ తేజస్సు వేరువేరు కనపడవచ్చు. అంటే కొంచెం దూరం ప్రకాశం. సూర్యుడు ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, ఇక్కడికి మనకు ప్రకాశం వస్తూ ఉంది. ఇంకా దూరం అయితే రాదు. కానీ చైతన్యం విశ్వవ్యాప్తమై ఉంది. చైతన్యం అప్పుడు విశ్వవ్యాప్తమైన చైతన్యం నువ్వైతే ఇన్ని కనపడతాయా? కులము, మతము, ఆడ, మొగ, కుక్క, నక్క, పంది భేదభావం పోలిక లేదు. పోలిక లేదు, కంప్లైంట్ లేదు. అగ్ని చైతన్యం అన్నప్పటికీ అది ఇంకా భస్మం అయిపోయి ఉంటుంది కాబట్టి చైతన్య స్వరూపము నేను అనేటువంటి స్థితికి వెళ్ళినారు మునులు, ఋషులు. అప్పుడు విశ్వాన్ని దర్శించినారు వాళ్ళు. ఆకాశం విశ్వాన్ని చూసినారు వాళ్ళు. విశ్వాన్ని మొత్తం చూసి అప్పుడు లెక్క కట్టినారు. ఇదో ఈ సూర్యుడు ఆడికి వచ్చాడు, ఇడికి వచ్చాడు, చంద్రుడు ఆడికి పోతాడు, అప్పుడు గ్రహణం వస్తుంది, ఇట్లా లెక్క కట్టినారు. లేదా తెలుస్తుంది వాళ్ళకు. నీ కళ్ళ ముందు ఉందా నువ్వు చెప్పగలవు, నీ కళ్ళ ముందు ఊహించి చెప్పగలగా? నువ్వు ఊహించి చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఊహ కాదు, ఇది యథార్థం, ఇది సత్యం, ఇది నిజం. అందుకే వేదం అన్నారు దాన్ని, ఊరికే కాదు. ఎలాంటి ఎన్ని మతాలు రాని, ఎన్ని సిద్ధాంతాలు రాని, అన్ని పతనం కావాల్సిందే వేదం ముందరా. వేదాన్ని దాటుకొని ఏ సిద్ధాంతం పోలేదు, ఏ మతము పోలేదు, ఏ ప్రవక్త పోలేడు, ఏ మతవాదులు పోలేరు. వేదం అనంతమైనది, వేదం అద్భుతమైనది, వేదం అజరామరణం, దానికి సావు పుట్టుక లేదు వేదంకు. అటువంటి మహోన్నతమైన యుగాలు మారినా, తరాలు మారినా, కల్పాలు మారినా వేదం మారదు. వేదము మారదు. కల్పాలు, తరాలు, యుగాలు మహర్షులకు లోబడి ఉన్నాయి. మహర్షులు ఉన్నతంగా ఉన్నారు. అందుకే సప్త ఋషులు అంటారు. మనము చుక్కలను చూపిస్తారు మనకు, అల్లలో సప్త ఋషులు ఉంటారు చూడరా అని. అనా కదా, ఎంత గొప్ప మాట అది. సప్త ఋషులు అంటే మనుషులు కదా, వాళ్ళు చుక్కలు ఎట్ట గిట్టపోయినారు, వాళ్ళు చెప్పినారు, అతీతులైనారు.
ఆకాశానికి అతీతులైనారు. వాళ్ళకు జనన మరణాలు లేవు, చిరంజీవులు వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. ఏం నాసుమమ్మ, మరి అటువంటి మహోన్నత స్థితిని, అటువంటి స్థితిని పొందడానికి ఈనాడు కూడా హిమాలయాల్లో ఉన్నారు, వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ కనపడరు. ఎవడైతే అట్టి స్థితికి చేరినాడో వానికి కనపడతారు, అందరికి కనపడరు. ఎవడైతే అట్టి స్థితికి చేరుతా ఉన్నాడో వాని చేయి బట్టి తీసుకెళ్తారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళలో కలుపుకుంటారు. అటువంటి మహనీయులు తీసుకుంటారు, అందరిని తీసుకోవాలి. ముందు పోతే కదా వాడికి. ఇప్పుడు పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం వల్ల పోలేకపోతే మధ్యాహ్నం ఉప్పు ఎట్టబ్బా మనకు మాకు నీళ్ళు లేకపోతే బాటలు తీసుకున్నాయి, బాటలు అయిపోతే మళ్ళీ ఎట్టా ఎన్నికి వస్తామో రాలేమో నుంచి. అక్కడ చచ్చిపోతే పులులు ఉంటే, సింహాలు ఉంటే, పాములు ఉంటే, ఇన్ని ఉన్నాయి మనకు భయాలు. మనం ఆడిపోతాం. ప్రాణశక్తిని దాటుకొని తేజస్వరూపం కావాలా, తేజస్వరూపం దాటుకొని చైతన్య స్వరూపం కావాలి వాడు. అలా కావాలంటే వాడు సాధన చేయాలి కదా. అలా సాధన చేసే మహనీయులు ఎందరో ఉన్నారమ్మా. మన ఊరికడ కూర్చొని 4 మాటలు చెప్పుకుంటే పూర్తయ్యేది కాదు. బ్రహ్మజ్ఞానం అంత సులువు కాదు, అంత తేలికైంది కాదు. ఇది ఎంతో దీక్ష, ఎంతో శ్రద్ధ. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే ఇది లభించేది కాదు. అటువంటి స్థితికి పోవాలంటే నేను ఒకటే మాట చెప్తా. మీరు ఆకాశానికి దగ్గరగా జరగండి. భూమి మీద ఉండారు, ఆకాశం ఏడుంది? అన్నీ ఉంది. నువ్వు దీన్ని ప్రయాణం చేసిన అవసరం లే, నువ్వు కోట్ల మైళ్ళు పోసిన పనిలే. భూమి ఎక్కడుందో ఆకాశం అక్కడే ఉంది. అందుకో భూమి దగ్గర నుంచి ఆకాశం దగ్గరికి పోవడానికి ట్రై చేయి, ప్రయత్నం చేయి. ఆకాశస్సు గుణశబ్దో నిశ్శబ్దో పూర్ణముచ్యతే. గుణం శబ్దం ఎక్కడైతే ఆవిర్భావం అయ్యిందో అక్కడ నిశ్శబ్దం ఉంది. అవునా కదా? నిశ్శబ్దంలో శబ్దం పుట్టింది, నిశ్శబ్దం నుంచే శబ్దం పుట్టింది. ద్వంద్వాతీతం కదా పరమాత్మ స్వరూపం. శబ్దము నిశ్శబ్దం 2 ఉన్నాయి. ఈ 2 కానిది దైవం, ఈ 2 కానిది దైవం. శబ్దము నిశ్శబ్దములకు అతీతమైంది దైవం. అవునా కదా? అట్లాంటి శబ్దములకు అతీతమైంది దైవం. అది అనంత విశ్వవ్యాప్తమై ఉన్నది. దాన్ని నువ్వు చేరుకోవాలంటే మరి చైతన్యాన్ని నువ్వు పట్టుకోవాలి. పట్టుకుంటే ఒక మాట సింపుల్గా చెప్తా, వినండి. నీవు నిశ్శబ్దము నుంచే వచ్చినావు, నిర్గుణము నుంచే వచ్చినావు, నిర్మలము నుంచే వచ్చినావు, నిరాకారం నుంచే వచ్చినావు. అవునా కాదా? ఎన్ని ఉత్తయి ఉండయి తాగిండి. అవునా కాదా? అప్పుడు నువ్వేం చేయాలా చెప్తా తాగుతుంటలేదు, రికార్డ్ అయితే మీరా. నిశ్శబ్దం అంటే ఎక్కడ మనం ఎక్కడికి పోవాలా? విశ్వంలోకి పోవాల్సిన అవసరం లే, నీ లోపలికి ప్రయాణించు, నీ మూలములోకి పో. నీ లోపల నీవు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు అక్కడ శబ్దం ఉందా? వెలుగుందా? చీకటి కదా, శూన్యం కదా.
నిరామయము కదా, ఉమ్, నిర్గుణము కదా, ఉమ్, నిర్మలము కదా, ఉమ్, నిరాకారము కదా. ఉమ్, అక్కడి నుంచి కదా నువ్వు వచ్చింది. ఉమ్, ఉమ్. చీకటి నుంచి నేను ఎంత ప్రశ్న అక్కడ ఆకాశము కూడా లేదు. ఇక్కడ నీ తల్లి గర్భంలో మొట్టమొదట ఆకాశం లేకుంటే ఎట్ట లేదు, మళ్ళీ ఆవిర్భావమైంది, విశ్రాంతి అయింది, దినదినానికి పెరిగింది. విశ్రాంతి పెరిగింది. ముందు లేదు, ఇది అట్ట పెట్టుకో. ముందు ఏమి లేదు, శూన్యం. గర్భంలో ఏమన్నా ఉందా? శూన్యమే కదా. ఏమీ లేని ఆడ లేకనే కలిగింది ఒక అండము. దానికి తోడయింది శుక్లము, శోణితము శుక్లము. శోణితము శుక్లము రెండు ఎలా జరిగిందంటే ఒక సంయోగము, ఒక సంయోగములో అది ఆవిర్భావం అయింది. అగ్గి పెట్టే అగ్గి పుల్ల గీకితే అగ్గి వచ్చింది. అగ్గి పెట్టెలో లేదు, అగ్గి పుల్లలో లేదు, రెండు రాపిడి చేస్తే వచ్చింది. అట్లనే ఇక్కడ ప్రకృతి పురుషుల కలయికలో వచ్చింది సృష్టి. అక్కడ ఏమీ లేదు, శ్వాస లేదు, కానీ మొత్తం అది సూక్ష్మ ప్రకృతి. తల్లి గర్భంలో సూక్ష్మ ప్రకృతే నిన్ను ఇంతవాణ్ణి చేసింది, స్థూల ప్రకృతి కాదు. స్థూలంగా నువ్వేమి తీసుకోలే, స్థూలంగా నువ్వేమి తీసుకోలే. అన్నం లేదు, నీళ్ళు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, భయము లేదు, మైథునము లేదు, ఏమీ లేవక్కడ. ఆకలి, నిద్ర, భయ, మైథునములు లేవక్కడ. ఎప్పుడు వచ్చినాయి? భూమి మీదకి వచ్చినాక వచ్చినాయి. అది సూక్ష్మ ప్రకృతి. తల్లి గర్భంలో నువ్వు భూమి మీద పడినాక స్థూల ప్రకృతి నిన్ను పోషించింది. ఈ స్థూల ప్రకృతితో నువ్వు పెరిగి పెద్ద అయినావు. కానీ తల్లి గర్భంలో సూక్ష్మ ప్రకృతి ఉన్నది. ఆ సూక్ష్మ ప్రకృతే నిన్ను అందమైన బొమ్మగా తయారు చేసింది. అది ఎవ్వడి తరము కాదు, అది ఎవ్వడు చేయలేరు. చేయగలరు ఎవరన్నా? బొమ్మను తయారు చేయగలరు ఎవరన్నా? ఏ ఫ్యాక్టరీ చేయగలదా? ఒక తల్లి గర్భం చేయగలదు. ఏం పుల్లయ్యా, ఆ క్షేత్రం అది ఎంత గొప్పదో అసలు ఆలోచన చేయి. అందుకే ఆమెను మాత తల్లి అన్నారు. ఊరికి గల తల్లి అమ్మ, మాతృదేవో భవ. తల్లి దైవం రా పిచ్చోడా. తల్లి రుణం తీర్చుకోలేకున్నావు నువ్వు. ప్రకృతి రుణం ఎప్పుడు తీర్చుకుంటావు? తల్లి రుణమే తీర్చుకోలేకుండావు, తండ్రి రుణం తీర్చుకోలేకుండావు, గురువు రుణం తీర్చుకోలేకుండావు. మరి ప్రకృతి రుణం ఎప్పుడు తీర్చుకుంటావు? మహర్షుల రుణం ఎప్పుడు తీర్చుకుంటావు? ఆ పరమపురుషుని రుణం ఎప్పుడు తీర్చుకుంటావు? ఈ రుణాలన్నీ ఉన్నాయి, బాకి ఉన్నాం మనం. నిజం చెప్పేది అబద్ధం కాదు. ఇన్ని రుణాలు మనం ఉండి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మనము నోచుకోలేక అనాథాశ్రమాలు విడిచిపెడుతున్నాం అమ్మ నాన్నను. నీకెప్పుడు మోక్షం కలుగుతుంది? ఎప్పుడు ఈ మానవ జన్మ సార్థకతం అవుతుంది? ఎంత మహోన్నతమైందో ఈ జన్మ చూడు పుల్లయ్య. యోగి కావాలి నువ్వు, ఈ క్షణంలో యోగి కావాలి. అటువంటి మహోత్తమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ.
ఆ మానవ జన్మలో ఉన్నటువంటి పవిత్రతను నువ్వు కనుక గుర్తిస్తే, నువ్వు తెలుసుకుంటే నువ్వే ఒక యోగివి అవుతావు. ఇది ఎలాంటిదంటే 84 లక్షల జీవరాశులను నువ్వు దైవంగా భావించాలి. ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు, ఇసుమంత మాట అనకూడదు, నోరు మూసుకొని పోవాలి. ఏం సాధించినావు నువ్వు? తల్లి రుణం ఎత్తుకునేవని నువ్వు ఈ ప్రపంచ రుణాన్ని తీర్చుకోగలవా? ఈ ప్రకృతి రుణాన్ని తీర్చుకోగలవా? ఈ పరమాత్మ రుణాన్ని తీర్చుకోగలవా? ఈ మహర్షుల రుణాన్ని తీర్చుకోగలవా? ఎప్పుడు తీర్చుకోవాలి నువ్వు? నీ ఎదుటగా వచ్చి నిన్ను కని 9 మాసాలు మోసి పెంచిన తల్లిదండ్రుల రుణం మీద తీర్చుకోలేకుండా, నీకు జ్ఞానం ప్రసాదించిన గురువు రుణం తీర్చుకోలేకుండా ఏంది జన్మ? అక్కడ చెప్పిన మాట ఇది. తన మన ధనములను గురువుకు అర్పించాలని ఆడ చెప్పిన మాట ఇది. ఆషామాషిగా చెప్పిన మాట కాదు ఇది. సరిపోవు. నీవు నీ తన మన ధనములను అర్పించినా సరిపోవు గురువుకు. అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు గురువు. ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞానం ఇది. చల్లగా అయిపోయింది ఇంట్లో సినిమా. సర్వత్ మాదిరి దాయినేలే. కాబట్టి అక్కడ చెప్పిన మాట తన మన ధనములు గురువు అర్పించాలని ఆడ చెప్పిన మాట అవి అర్పించినా తీరుతుందా? తీరదు. ఎందుకంటే తనువు మనము ధనముల కన్నా అధికమైనటువంటి దివ్య స్వరూపాన్ని నీకు తెలియజేస్తున్నాడు గురువు. అంతటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపాన్ని ఆకాశం వైపు ప్రయాణం చేయండి. మీరందరూ కూడా ఆకాశం వైపు ప్రయాణం చేయండి. ఎక్కడుంది ఆకాశం? నీ దేహంలో ఉంది. ఎక్కడుంది దేహంలో ఆకాశం? అంతటా ఉంది. నఖశిఖ పర్యంతం ఉన్నప్పటికీ దానికి ఒక చోటు ఉంది. ఎక్కడుంది ఆకాశం అంటే పాదములు పృథ్వీ, కటి భాగము జలము, ఉదర భాగము అగ్ని, కంఠ భాగము వాయువు, శిరస్సు భాగము ఆకాశం. ఎక్కడ ప్రయాణం చేయాలి నువ్వు? ఇక్కడికి ప్రయాణం చేయాలి. ఇక్కడికి ప్రయాణం చేయాలా? అక్కడికి ప్రయాణం చేయాలంటే ఎలా చెయ్యాలి? ఏ సాధన చేయాలి? ఏ విధంగా చేయాలి? చూడు, మళ్ళీ ఆడికి వచ్చిందో లెక్క మళ్ళీ ఆడికి వచ్చింది. అవునా కాదా? అంటే ఏదైతే ఆకాశానికి తగ్గున్నది చైతన్యం, ఆకాశానికి తగ్గున ఉండేది చైతన్యం కదా, వాయు స్వరూపమే కదా. ఆకాశం తర్వాత వాయువు ఉంది, వాయువు తర్వాత అగ్ని ఉంది, అగ్ని తర్వాత జలం ఉంది, జలం తర్వాత పృథ్వీ ఉంది. అవునా కదా? పృథ్వీతత్వమైన ఈ దేహము ద్వారా జలతత్వమైన ప్రాణము చేత, అగ్నితత్వమైన తేజస్సు చేత, వాయుతత్వమైనటువంటి చైతన్యము చేత నువ్వు ఆకాశాన్ని అందుకోవాలి. నిజమా కదే మాట? ఇన్ని తోడ్పాటు కావాలి నీకు. భూమి తత్వమైన ఈ దేహం ఉండాలా అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అంటే నువ్వు ప్రాణంతో ఉండాలి. అవునా కదా? ఈ దేహం ఉండాలి. జలతత్వమైన ప్రాణం ఉండాలి. ఇంకొక దేహం ఉంటే సరిపోదు కదా, ప్రాణం ఉండాలి. భూతత్వమైన దేహం ఉండాలా, జలతత్వమైన ప్రాణం ఉండాలా, అగ్నితత్వమైన తేజస్సు ఉండాలా. ఏమి? వాయుతత్వమైన చైతన్యం ఉండాలా. అప్పుడు ఈ చైతన్యము చేత నువ్వు ఆకాశతత్వాన్ని అందుకోవాలా. అందుకోవాలంటే ఏం చేయాలా? ద్వంద్వాతీతుడు కావాలి నువ్వు. ఇప్పుడు ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలు ద్వంద్వం.
ప్రాణాపానాలు ద్వంద్వం, ప్రాణాప్రాణములు ద్వంద్వము, రెండు ఉన్నాయి ఈడ. ఈ రెండుతో ప్రయాణం చేస్తే నువ్వు ఎప్పుడు పోలేవు. రెండుతో ఎప్పుడు పోలేవు. ఈ ప్రాణాలు సమాయుక్తం ఒకటి చేయాలి. ప్రాణములను ఒకటి చేయాలి, ఒకటి చేయాలి. అంటే రెండుగా ఉంటే అది దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు. ఉచ్ఛ్వాస రెండు కలిసి ఒకటిగా చేయాలి. ఇది ఉన్నంత వరకు దీని శ్వాస అంటారు. శ్వాస మీద ధ్యాస నో, పనికిరాదు. ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలే కానీ ఇది పరమాత్మ కాదు, చైతన్యం కాదు. చైతన్యం ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతంగా ఉన్నది. అది సూక్ష్మంగా ఉన్నది. అది సూక్ష్మంగా పైకి చేరుతూ ఉంది. పైకి చేరుతూ ఉంది సూక్ష్మంగా. అంటే ఆకాశాన్ని, భూమధ్యములో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని టచ్ అయ్యి వస్తూ ఉంది. అది అక్కడ నుంచి ప్రెజర్ కిందికి వస్తూ ఉంది. అవునా కదా? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపిరితిత్తులోకి పోయి వస్తుంటాయి. ఊపిరితిత్తులోకి ఇది ఇది శ్వాస. కానీ చైతన్యము శ్వాసకు సంబంధం లేదు. చైతన్యము శ్వాసకు సంబంధం లేదు. చైతన్యము శ్వాసకు అతీతమైంది. చైతన్యము శ్వాసకు అతీతమైంది. శ్వాస జీవునికి ఉంది, చైతన్యము భగవంతుడు. భగవంతునికి శ్వాస లేదు. భగవంతునికి శ్వాసతో పనే లేదు. అవునా కదా? అటువంటి ఆ యొక్క ఒకటే దారి. ఆడ రెండు దారులు లేవు. దారి ఒక్కటే, ఇరుకైన దారి. రెండు దారులు లేవు, ఒక దారే ఉన్నది. ఈడ రెండు దావులు ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? ఈడి వరకు ఉన్నాయి. ఈ నుంచి ఒక దావే ఉంది, ఈ నుంచి ఒక దావ ఉంది. కాబట్టి దీంట్లో పట్టుకోకూడదు, మనం దీన్ని పట్టుకోవాలి. దీంతో పనిలే, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని నువ్వు మదిస్తే అలా పోతావు. అది స్థూలంగా అది. కానీ సూక్ష్మంగా పోవాలంటే వేరే ఈ సాధన అక్కర్లే. ఈ సాధనతో కూడా పని లేదు. వాళ్ళు ఈ సాధనలు చేయలే. రమణ మహర్షి చేయలే, కాశీనాయన చేయలే, బ్రహ్మంగారు చేయలే. వీళ్ళంతా ఈ సాధనలు చేయలే. అర్థమైందా? వాళ్ళు ఆచరణ చేసినారు, సాధన చేయలే. అనుభవించిన స్థితిని వాళ్ళు. అంటే ఆకాశాన్ని చేరుకోవాలంటే వాయురూపంగా, ప్రాణరూపంగా, శరీరంగా, తేజోమయంగా ఇన్ని కలుపుకొని ఒక స్టెప్పు ఎక్కి పోవడం ఒకటే. ఇది పిపీలికా మార్గం. ఇది పిపీలికా మార్గం. కానీ విహంగ మార్గం ఉంది. సులువంగా ఇడిపోయి చేరుకోవచ్చు. ఈ సాధనలతో పనిదే. పక్షి మార్గం, విహంగ మార్గం. అది నేరుగా పోయి పండు మీద కూర్చొని తింటుంది. అది పిప్పిల కంటే సీమ. ఇది ఈ బొదుట్లోంచి ఎక్కిపోవాలా, ఆ పండు కాడి పోవాలా. ఎంత శ్రమ! అసలు పోతుందో పోలేదో, మధ్యలోనే సావచ్చు. కానీ పక్షి ఏమవుతుంది? నేరుగా పోయి పండు మీద బాగుతుంది. అలాంటప్పుడు ఆకాశతత్వం పరమాత్మను చేరుకోవాలంటే ఫస్ట్ ఆకాశ గుణం నీలో ఉండాలి. ఆకాశానికి ఏ గుణం ఉంది? శూన్యం ఉంది. ఆకాశము తేజస్సు కాదు, వెలుగు కాదు, ప్రాణము కాదు, శరీరము కాదు, చైతన్యము కాదు. అవునా కదా? ఇవన్నీ ఏవి కాదు. అది శూన్యం. అంటే నీలో భూమికి సంబంధించిన రూపనామాదుల భ్రమ తొలగిపోవాలి. జలముకు సంబంధించిన ప్రాణ భయం, సద్గురు శరణం, భవభయ హరణం, ధీరత్వం రావాల.
అంటే మరణ భయాన్ని జయించాలి. ప్రాణంతో. ప్రాణ భయం ఉండకూడదు నీకు. అంటే జలతత్వం అది. జలతత్వం. ప్రాణ భయం ఉండకూడదు. సస్థాననే భయం నీకు ఉండకూడదు. పోవాలా. ఈ క్షణం మరణం వచ్చే ఆహ్వానరా పోదాం, నేను రెడీ. మా నేను పోతే నా బిడ్డలు ఎట్టి పోతారో ఇవన్నీ ఉండవు. ఇంకా ఎనీ టైం రెడీ. అగ్నితత్వం. జలమే ప్రాణం, ప్రాణస్వరూపం. తర్వాత సూర్యుని తేజోమయ స్వరూపం, తేజస్సు. తేజస్సు అంటే అగ్నితత్వమైనటువంటి కామ క్రోధ మోహలో మదమత్సర్యములైన అగ్నితత్వాలే. అటువంటివన్నీ నశించిపోవాలండి, ఏముండకూడదు. తర్వాత వాయుతత్వమైన చంచలమైన మనస్సు పోవాలి. పోవాలి. మిగిలింది ఏంది? జీరో స్టేటస్. అది ఏం లేదు, శూన్యం. అట్టి స్థితిలో ఉండి నువ్వు అన్నీ చేయొచ్చు. అటు స్థితిలో ఉండి అన్ని అలా చేసిన వాళ్ళే మహనీయులంతా కూడా. రమణ మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా అలా చేసిన వాళ్ళే కదా. అవునా కదా. వాళ్ళకు కులము లేదు, మతము లేదు, నాది నీది అనే భావన లేదు. నాది నీదనే భావన లేదు, పోలిక లేదు. వాడు బాగున్నా నేను బాగలేనే, వాడు బాగా పేరు తెచ్చుకుని నేను తెచ్చుకోలేదే, వాడు గొప్పడు నేను గొప్పని కాలేదే. గొప్ప పేద అనేది ఉండకూడదు అక్కడ. ఇది పోలిక, అది పోవాలి. తర్వాత కంప్లైంట్ అంటే వానిపైన కంప్లైంట్, ఈయనపైన కంప్లైంట్ చేస్తుంటాం మనం. వాడు అట్టన్నాడు, ఇడు ఇట్టన్నాడు, వాడు నాకన్నా పెద్ద గొప్పోడా, నువ్వు వానికాడికి పోతావు, నా కాడికి రావు. ఈ కంప్లైంట్ ఉండకూడదు. దేని మీద కంప్లైంట్ ఉండకూడదు నీకు. అన్నిటికీ సాక్షిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఆకాశం అన్నిటికీ సాక్షిగా ఉందే లేదా? ఆకాశము అన్ని తనలో ఉన్నాయి, కానీ ఏ దాన్ని అది టచ్ చేయదు, వద్దన్నదు. అవునా అంటుందే. చెయ్యనదు, చేయకూడదన్నదు, తిననదు, తినొద్దన్నదు. అది సాక్షిగా ఉంది. అట్లా నువ్వు విహంగ మార్గం ఆ స్థితికి చేరుకుంటే నీవు పరమాత్మ స్వరూపుడు అవుతావు. అవునా కదా. అప్పుడు నీ వాక్కు ఫలిస్తుంది. నీ దృష్టి పడితే రాముని పాదము సాకిన రాయి అహలేనట్టు నీ చెయ్యి తగిలితే రోగాలు పోతాయి. నీ చెయ్యి తగిలితే కష్టాలు తీరిపోతాయి. ఇవన్నీ పెద్దలు చేసినారు. అయితే వాటి కోసమని నువ్వు భ్రమలో పడద్దు. మళ్ళా చెప్పేది ఈ స్థితి నాకుంది అనుకున్నావా, నువ్వు మళ్ళీ మాయలో పడి అది నీకు తెలియకూడదు. చేసినా అనకూడదు, దానికైతే అనుకోకూడదు. చేసినాము నేను చేస్తా అనేది ఉండకూడదు. ఏదో నువ్వు చేసుకుంటూ పోవాలంతే. అది జరుగుతుందో జరుగుదో నీకు సంబంధం లేదు. అవునా కదా. 10 విత్తనాలు చదువుతాం భూమిలో, అన్ని మొలిసి ఫలాలు ఇస్తాయా? కొన్ని మొలుస్తాయి, కొన్ని మొలసవు. కారణమేమి? విత్తనంలో లోపం లేకుండొచ్చు, పన్న చోట భూమి సరిగ్గా లేకుండా ఉండొచ్చు. అవునా కదా. ఆ మట్టిలో లోపం ఉండొచ్చు, అది అన్ని కుళ్ళిపోవచ్చు. ఆ విత్తనము ఆ మట్టి సరిగా ఉంటే వస్తుంది. అట్లనే మహనీయులందరూ కూడా మరి ఎందరో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సాందీపముని మహర్షి వాళ్ళ కొడుకు చచ్చిపోతే మరి కృష్ణుడి కాడ మొరబెట్టుకున్నాడని. కృష్ణుడి కాడ మొరబెట్టుకొని నా కొడుకుని బతికించు అని అడిగినాడంట. ఎవరు? సాందీపుడే. కృష్ణుడి కాడికి పోయి. అవునా కదా. మరి ఆయన ఋషి కదా, ఎందుకు చేసుకోలేకున్నాడు? అన్ని ఫలిస్తాలని లేదు ఇక్కడ. ఏది ఫలిస్తుందో ఏది ఫలించదో అది దాని అర్హతను బట్టి ఉంటుంది. దానికి అర్హత ఉంటే అది బయటకు వస్తుంది, అర్హత లేకపోతే అన్ని పతనమైపోతాయి. ఎంతటి వాడు తాకినా పోవాల్సిందే. అవునా కదా. ఇట్లా ఈ విధంగా ఆ స్పృహ లేకుండా పోవాలా. ఆ జడ్జిమెంట్ కూడా ఉండకూడదు. జడ్జిమెంట్ అంటే నేను చేస్తాను, జడ్జిమెంట్ ఉండకూడదు.
ఏ స్పృహ లేకుండా ఉండాలి. ఎలాంటి స్పృహ లేకుండా తాను ఈ ప్రపంచంలో సాక్షి మాత్రుడుగా ఉండి జీవిస్తూ ఉంటాడు. మామూలు మనిషిలాగానే ఉంటాడు, నరుని వలనే ఉంటాడు. వానిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండవు, వానిలో ఎలాంటి మహత్తులు ఉండవు, ఎలాంటి మహిమలు ఉండవు. మామూలు మనిషిలాగానే ఉంటాడు. కానీ ఆయన శక్తి ప్రపంచం మొత్తం ప్రసరిస్తూ ఉంటుంది. ఇది అట్టి స్థితికి, అంటే ఆకాశానికి దగ్గర అయితే మనం అంత దివ్యశక్తి మనకు వస్తుంది. అయితే ఆ శక్తి కోసం నువ్వు దగ్గర కాగాకు, ఎందుకంటే నీ 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 నిజ స్వరూపం అది. అక్కడికి పోవడానికి ప్రయత్నం చేయి. ఆడిపోతే నాకేదో లడ్డు వచ్చిందో, బంగారు వస్తుందో, ఐశ్వర్యం వస్తుందో అని ఆశ పెట్టుకుంటే ఆడికి అస్సలు పోలేవు. ఎందుకంటే అలాంటి కోరికలు ఆశలు ఉండే స్థలం కాదది. మహనీయులైనారు, ఈనాడు కొలబడుతున్నారు. అటువంటి మహోన్నతమైనటువంటి దివ్యశక్తి స్వరూపులుగా మనం మారచ్చు. ఏది అలాంటి దృష్టి నీకు ఉండాలి. నీ దృష్టి దాని మీదనే ఉండాలి, ఏక దృష్టి ఉండాలా. సాక్షి మాత్రులుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయాలా. నిరంతరము దాని మీదనే నీ మనస్సు లగ్నం చేస్తే, అందుకే చెప్పిన కృష్ణుడు, అహర్నిశంలో ఎవడైతే నా మీద మనస్సు లగ్నం చేస్తాడో వాని మొత్తం నేను చూసుకుంటాను అన్నాడు. అవునా కదా? మనం పెట్టగలమా అహర్నిశలు వాని మీద? పెట్టలేం. మనం ఈ సంసారం మీద పెడతాం మనం మనసు అంతా, దాని మీద పెట్టలేము. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు, అందుకే వాళ్ళు ఏం చేశారంటే పెద్దలంతా ఈ బంధాలు పెట్టుకోలేవాళ్ళు, ఈ సంసార బంధాలు పెట్టుకోలేవాళ్ళు. పెట్టుకునే వాళ్ళు పట్టించుకోకుండా పోయినారు కొంతమంది, వదిలేసిపోయినారు కొంతమంది. భక్త తుకారాలు, ఈ అన్నమాచార్యులు, రామదాసు, ఇటువంటి వాళ్ళు సంసారాలు ఉన్నా కూడా వాళ్ళు లెక్క తెలిసిపెట్టిపోయినారు. మీదే నాదావు నా తల్లి నన్ను వదిలిపెట్టండి అన్నాడు. అవునా కదా? చెప్పను కూడా చెప్పలే, నేను పోతాను, నేను పోతానని కూడా చెప్పలే. కొంతమంది భార్యకు సైలెంట్గా వెళ్ళిపోయినారు. చెప్తే నేను రాలేను పడక అంటది. ఇప్పుడు అన్నమయ్య అమ్మ నేను చెప్పిపోయినాడా? అదే దానికి దర్పకని పోయినాడు, ఇంకా అట్టనే పోయినాడు. అంటే బొందితో పోయకుండా పోయినాడు స్వామి. బొంది నీకు బొంది ఆడుంది, ఇంక మళ్ళీ నీకు బొంది లేదు, గింది లేదు. విశ్వమే బొంది వానికి. బొందితో అంటే ఈ శరీరం కాదు, ఈ విశ్వమే శరీరం తనకు. ఈ విశ్వమే శరీరం తనకు. సూర్యచంద్రులే నేత్రాలు భగవంతునికి, సూర్యచంద్రుడే నేత్రాలు. ఈ ఆకాశమే శరీరం, ఈ ఆకాశమే తన శరీరం. ఈ వాయువే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఈ జల స్వరూపమే తన ప్రాణశక్తి. ఈ భూమే కరచరణములు, ఇలా విశ్వమే తానైనాడు. వాడికి మళ్ళీ బొంది ఆడుంది. ఇంకా విశ్వమే బొంది అయింది, అందుకే బొంజితో పోయాడంటండి. అది ఈ బొంజితో కాదు, ఇదంతా సూక్ష్మం. ఇది స్థూలములో మరి సూక్ష్మం ఇది, కానీ అది అనంతం. అది సూక్ష్మాతి సూక్ష్మం. అనంతములో కన్నా అనంతము, సూక్ష్మం కన్నా సూక్ష్మం. అట విశ్వాన్నే తన శరీరంగా భావించి కృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించినాడు మనకు. కృష్ణుడు ఎందుకు చూపించాడు? ఒరే ఈ విశ్వం అంతా నేనేరా అన్నాడు. ఇంక బొందితో పోలేక ఆడిపోయినాడు. బొంది కదా, ఈ విశ్వమే తన బొంది అయింది కదా. ఇంకేంది బొంది? మళ్ళా విశ్వమే తన శరీరం అయింది. కృష్ణుడికే కాదు, నీకు నాకు సమస్త జీవరాశులకు అదే అని చెప్పినాడు అక్కడ. ఆ స్థితిలో నువ్వు ఉంటే, నేను నరుని అనుకుంటే ఇదే నీకు శరీరం, ఇదే బొంది. నేను శరీరంతో పోవాలబ్బా వైకుంఠానికి అనుకుంటా చచ్చిపోతావు, మట్టిలో బూడుస్తారు. ఏం పొలయా? తర్వాత నీవు ఉండవు.
ఇట్టడి శరీరాలు కోటి శరీరాలు మారినా నువ్వు ఉండాలా. ఇట శరీరాలు కోటి శరీరాలు మారినా నీవు ఉండాలా. ఉండావు నీవు తెలుసుకుంటే నీకు జనన మరణములు లేవు. అంతవరకు పోతే ఈ విశ్వవ్యాప్తమయ్యే నీవే ఉన్నావు అని గుర్తించు. నువ్వు పోవాల్సిన అవసరమే లే అని చెప్పినా. ఊరికే సర్దుకోని అంతే, అటు తిరుగు అంతే. ఈ పక్కకు మల్లుకునేది ఆ పక్కకు మల్లుకో. ఈ ప్రపంచంలో ఉండేదంతా నేనే కదా అని ఈ పక్కకు మల్లుకుంటే భార్య బిడ్డలు సంసారం ఇండ్లు వాకిలి ధనము ఆరోగ్యము ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. ఇట తిరిగితే శూన్యం ఉంది. అది నేను అనుకునేవా నీకు జనన మరణాలు ఉన్నాయి. ఇది నేను అనుకున్నావా నీకు జనన మరణాలే లేవు. జస్ట్ టర్ను తిరుగటంతే. ఏం సుభద్రమ్మా నువ్వేమి నేను గుంజులు తీయమని చెప్పలే, ఏం గుంతలు తీయమని చెప్పలే, ఎత్తేయమని చెప్పలే. జస్ట్ టర్ను. వాడు ప్లేస్ టర్న్ ఇచ్చుకోవాలంటారులే అంటే జస్ట్ టర్న్గా అంతే. నువ్వు అయిపోతే వైకుంఠం. ఈ పక్క చూస్తే నరకము, ఈ పక్క చూస్తే స్వర్గము. అందుకే సీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. పెద్దలు బాగా రాస్తారు పాటలు. మరి అది ఇది సీకటి వెలుగుల రంగేలి జ్ఞానం ఉండబట్టి రాసింది వాళ్ళు. మంచి మంచి పాట, సినిమాల పాటలైనా మంచి పాటలు. ఆనాటి కవులు అద్భుతంగా ఇప్పుడు రాసే పాటల్లో కూడా ఉంది పరమార్థం ఉంది స్వామి. ఉండే మన బాణ్య పాట ఇదేంది ఇది రంగస్థలంలో పాట. రంగా రంగా రంగస్థలాన రంగు వేసుకోకుండా వేషమేసుకో, రంగు పూసుకోకుండా వేషమేసుకోకుండా ఆట బొమ్మలం మనము, తోలు బొమ్మలం మనము. మరి రంగు వేసుకోలే, వేసుకేం వేసుకోలే. ఆట బొమ్మలమంట మనమంత తోలు బొమ్మలమంట రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకుండా వేషమేసుకోకుండా ఆట బొమ్మలమంట మనమంత తోలు బొమ్మలమంట. నిజమే కదా. వేసుకేం వేసుకోలే, నువ్వు రంగు వేసుకోలే, కానీ నాటకం ఆడుతుండవు కదా. వాళ్ళు సినిమా బొమ్మలు రంగులు వేసుకొని వేసుకేలు వేసుకొని ఆటలు ఆడుతున్నారు. మనం ఏమి లేకుండానే నిత్యం ఆట ఆడుతున్నాము. ఆ రహస్యం చెప్పినాడు ఆవిడ. అట్లా కాబట్టి ఈ యొక్క పరమ రహస్యాన్ని మనము తెలుసుకొని అట్ల స్థితికి మనము ప్రయాణం చేయాలా. అప్పుడే మనకు ఈ పరమార్థత్వం తెలుసుకునేదానికి మనకు సార్థకత ఏర్పడుతుంది. ధీరత్వం కావాలా, నిర్మల స్థితి కావాలని, ఈ పరిపూర్ణ బోధ పొందిన దానికి దువ్వు రమణయ్య స్వామి చెప్పినట్టుగానే పరిపూర్ణ బోధ పడిచిన గుడుపుత్రుడు జగతిలో ఉన్న కడు శాంతుండై త్వరపడక నిందాచితులకు మరణించిన వాణి వలె తా మెలుగుతుండు పదుగురు ప్రేమ పొందుచుండు. ఎవడు ఏమంటే నాకెందుకయ్యా, ఏమవసరం నాకు, ఒక నా పన్నెంటి అది ధీరత్వం రావాలా. ఆ ధీరత్వం రావాలా. వాడు చెప్తాడు ఒకడు రీసాగాడు, ఒరే బేకూఫ్ అని అంటే దిక్కు దిక్కు చూడాలంట మనం. నిన్నేరా బేకూఫ్ అంటే ఏంటి అన్నయ్య, మీరు పొరపాటు పడతారా, నేను బేకూఫ్ కాదు, నా పేరు శ్రీనివాసులు అని చెప్పు, తప్పేపోతుంది. ఇప్పుడు నీ పేరు సుభద్రమ్మ, నేను నాసుబొమ్మ నేను అనుకో పలకో, ఏ స్వామి ఏం లేదు నిన్నే నాసుబొమ్మ అని అనుకో, నా పేరు నాసుబొమ్మ కాదు స్వామి, నా పేరు సుభద్రమ్మ అంటావా లేదా, కోపగించుకుంటావా, కొట్టాడతావా? మరి బేకు పట్టు ఎందుకు కొట్టాడుతున్నావు నువ్వు? ఏమో అది తిట్టు అన్నప్పుడు నువ్వు కాదు కదా, నువ్వు బేకూఫ్ అయితే నువ్వు దోశ ఇచ్చుకో, నువ్వు కాదు కదా. కానప్పుడు అయ్యా నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు 100 సార్లు నీలే నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు 100 సార్లు నిన్ను నాసుబొమ్మంటే నువ్వు కోపగించుకో కదా. ఏం స్వామి నా పేరు నా సుభద్రమ్మ స్వామి, నా పేరు నాసుబొమ్మ కదా అంటావు, అంతే కదా. మరి ఇది అట్టని చెప్పు, నేను కాదయ్యా మీరు ఎవరిని చూసి పొరపాటు పడుతుంటారో, నేను బేకూఫ్ని కాదు, నేను ఫలాని పేరు నాది చెప్పు, తప్పేముంది. అయ్యి ఇంతే వినకపోతే వినకపోని నీకేం బాధ, ఓ తట్టుకొని ఏమవసరం నీకు, మనతో
రగడబెట్టుకోనీకి. కాబట్టి ఆ విధంగా ఎవడేమనుకుంటే నాకేమి, సంతోషంగా ఆనందంగా జీవించయ్యా అని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం.